సంగారెడ్డి జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. గాలిపటాలు ఎగరేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో బిల్డింగ్ పై నుంచి కింద పడి మృతి చెందాడు ఓ వ్యక్తి. ఆందోళ్ మండలం జోగిపేటలో తన పిల్లలతో కలిసి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉదయం గాలిపటాలు ఎగరవేయడం చేపట్టాడు. ఈ క్రమంలో పతంగి దారం విద్యుత్ తీగలకు చిక్కుకోవడంతో తీసేందుకు యత్నిస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. షాక్ కొట్టగానే ఎగిరి బిల్డింగ్ పై నుండి కింద పడ్డాడు. ఈ ఘటనలో సుబ్రహ్మణ్యంకు తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడి స్వస్థలం కృష్ణా జిల్లా కొరగంటిపాలెం కాగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడికి 2 కుమారులు, భార్య ఉన్నారు. భర్తను కాపాడడానికి ప్రయత్నించిన భార్య చాముండేశ్వరికి కూడా గాయాలయ్యాయి. గత రాత్రి కుమారుడి జన్మదిన వేడుకలను నిర్వహించడం, మరుసటి రోజే విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుబ్రహ్మణ్యం గారి ఎదురుగుంటూనే ఉంటాను. అయితే పిల్లల గురించి పైకి పక్కన పెట్టిస్తుండగా ఆ పిల్ల కూడా రివర్స్ వచ్చి పైనుంచి కింద పడ్డాడు. ఆ కరెంటు వైర్స్ ఉండే, వైర్స్ తెగిపోయి కింద పడ్డ తర్వాత వాళ్ళ మిస్సెస్ దేవి కూడా వచ్చి కాపాడాలని ప్రయత్నం చేస్తే ఇద్దరికి ఒళ్ళు బాగా కాలింది, బాగా ఇంజరీస్ అయింది, సంఘటన తీసుకోవడం జరిగింది. అతను అక్కడ చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పై 2వ అంతస్తు ఉంది. పతంగ కైట్స్ పతంగ ఎక్కించుకుంటే చిన్నపిల్లలకు సేఫ్టీగా ఉండి రివర్స్గా పడిపోయింది. పిల్లలకి ఏం కాదు. ఒక పాప కొంచెం లైట్గా కాలింది. కింద పడిన తర్వాత వాళ్ళ ఎర్తింగ్ అనేది ఆ పాప కొంచెం తగిలింది. వాళ్ళ భార్య కూడా బాగా ఇంజూరియస్ అయింది. కాళ్ళు చేతులు బొబ్బలు వచ్చేసినాయి. నేను ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో సంక్రాంతి వేళ విషాదం అయితే నెలకొందనుకోవచ్చు. అది సుబ్రహ్మణ్యం మృతికి ఆ కుటుంబానికి తీరని లోటనే చెప్పాలి. సుబ్రహ్మణ్యం రక్షించడానికి తన భార్య కూడా గాయపడ్డట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం తన భార్య పరిస్థితి ఏ విధంగా ఉంది? సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం జోగిపేట పట్టణంలో విషాదం, సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. అయితే పతంగులు ఎగిరేస్తూ ప్రమాదానికి గురయ్యారు. తుమ్మా సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి. వాళ్ళ ఇంటి పైన ఈ పతంగులు ఎగిరేస్తూ ఈ పండుగను జరుపుకుంటున్నటువంటి వేళ ఏదైతే దారం ఉంటుందో అది పక్కనే ఉన్నటువంటి కరెంటు తీగలకు తగలడంతో అది తీయడానికి ప్రయత్నించారు. ఇదే సందర్భంలో కరెంటు తీగలు తనకు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అవన్నీ కూడా హై టెన్షన్ వైర్లు కావడంతో అయితే కరెంటు తీగలు ఉంటాయి అవి పరిస్థితి. పక్కనే రామేశ్వరి తనను కాపాడడానికి ప్రయత్నించింది. కూడా లాభం లేకపోయిందని చెప్పుకోవచ్చు. తనని కాపాడే ప్రయత్నం రామేశ్వరికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఎట్లు పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.